అక్కడ జరిగింది వేరు. బైక్ ర్యాలీలో ఒక బండి మీద పడి ఒక 4-5 బండి అద్దాలు ధ్వంసం చేస్తే అతను కేసు పెట్టుకున్నాడు, వెళ్ళి ఆ కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఏఎస్ఐ గారు కొంతమంది మీద నా విధులకి ఆటంకం కలిగించారని చెప్పి కొంతమంది మీద ఫిర్యాదు చేశాడు ఆయన, ఆ కేసు నమోదు చేశారు. దానికి పిఠాపురంలో టీడీపీ నాయకుల మీద పెట్టేశారు కేసులు. లోపల అక్కడ ఏదో అంతర్యుద్ధం జరిగిపోతుంది అనుకోవడానికి ఏం లేదు. కాదు, అది వైసీపీ వాళ్ళ కుట్రా సార్. ఇప్పుడు నేను కుట్ర, వాళ్ళ కుట్ర నేను చెప్పానా సార్? డూండి గారిని అడగండి. ఏం సార్ తెలుగుదేశం నాయకులు కాదు దూండి అదే అంటున్నారు కదా, వైసీపీ ముసుగులో జరుగుతున్నది ఇదంతా కుట్రని. సార్ ఆయన ఏమనలేదు, మీరు ఆయన నోట్లో పదాలు ఏం పెట్టొద్దు, ఆయన ఏమనలా. అది కాదు, కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు కదా చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కేఎస్ ప్రసాద్ గారు ఆగండి. నేనేం చెప్పానంటే పిఠాపురంలో జరిగింది ఒక ఘర్షణ, గలాట. అక్కడ బండి 2 వీలర్ అద్దాలు ధ్వంసమైనాయి, దాని మీద కేసు పెట్టారు. దాన్ని మీరు